హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్త్ అట్మాస్ఫియర్లో ఉండే ఓజోన్ లేయర్ న్యాచురల్గా ఎలా ఫామ్ అవుతుంది, హనీ బీస్ హనీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి, వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ వాటర్ ఫాల్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. అర్త్పై ఉన్న హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ మరియు లైఫ్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా సేఫ్గా ఉందంటే దానికి రీజన్ ఓజోన్ లేయర్. సన్ నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని ఫిల్టర్ చేసి అర్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అర్త్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసే ఈ ప్రొటెక్టివ్ లేయర్ అర్త్ అట్మాస్ఫియర్ లేయర్లోని స్ట్రాటోస్ఫియర్లో ఉంది. ఈ ఓజోన్ లేయర్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసా? ఈ న్యాచురల్ లేయర్ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్స్ మరియు సన్ నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ అండ్ కెమికల్ రియాక్షన్స్ కాంబినేషన్లో ఫామ్ అవుతుంది. అర్త్ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫామ్లో ఉంటుంది. ఈ O2 ఫామ్లో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్స్ని సన్ నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ 2 ఆక్సిజన్ యాటమ్స్గా బ్రేక్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ యాటమ్స్ అట్మాస్ఫియర్లో ఉండే O2 ఆక్సిజన్ మాలిక్యూల్స్తో రియాక్షన్ జరిపి O3 ఓజోన్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. అంటే 2 ఓజోన్ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వాలంటే 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అల్ట్రావైలెట్ రేస్ ప్రెజెన్స్లో రియాక్షన్ జరపాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో అట్మాస్ఫియర్లోని స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ న్యాచురల్గా ఫామ్ అయింది. ఈ న్యాచురల్ లేయర్లో కెమికల్ రియాక్షన్ అండ్ సన్లైట్ వల్ల O3 మాలిక్యూల్స్ డిస్ట్రాయ్ అవ్వడం మరియు రీక్రియేట్ అవుతూ ఓజోన్ లేయర్ని బ్యాలెన్స్ చేస్తాయి. అర్త్ పైన ప్రొడ్యూస్ అయ్యే పొల్యూటెడ్ గ్యాసెస్ హైడ్రోజన్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్స్ అర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అర్త్ పైన హ్యూమన్ యాక్టివిటీ వల్ల ప్రొడ్యూస్ అయిన పొల్యూటెడ్ గ్యాసెస్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవడం వల్ల ఈ పొల్యూటెడ్ గ్యాసెస్తో ఓజోన్ లేయర్ రియాక్షన్ జరిపి పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఈ పొల్యూటెడ్ ఓజోన్ లేయర్ని మనం ఫ్రీక్వెంట్గా ఓజోన్ లేయర్కి హోల్ పడిందని అంటూ ఉంటాం. వరల్డ్లో వాటర్ తర్వాత సెకండ్ ఫేమస్ డ్రింక్ ఏదో తెలుసా? బియర్. హిస్టారికల్గా మరియు కల్చరల్గా చూస్తే బియర్ని చాలామంది ప్యాషనేటింగ్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఫెర్మెంటేషన్ ప్రొసీజర్లో ప్రొడ్యూస్ చేసే ఈ ఆల్కహాలిక్ బ్యావరేజ్ని వరల్డ్ వైడ్గా 1 ఇయర్కి 50 బిలియన్ గ్యాలన్స్ బీర్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. 1 గ్యాలన్ అంటే 3.785 లీటర్స్. వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బియర్ కాస్ట్ ఎంతో తెలుసా? $5,33,000. అంటే ఇండియన్ రూపీస్లో 3,73,44,558.20 రూపీస్. మీకు తెలుసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎవ్రీ ఇయర్ 7th ఏప్రిల్న నేషనల్ బియర్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. జపాన్ కంట్రీకి చెందిన టోక్యో, ఓకినవా, ఒసాకా, నగోయా అండ్ యోకోహవా ఈ మేజర్ సిటీస్ ఇయర్లో డిఫరెంట్ డేట్స్లో బియర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. టోక్యో సిటీ జూన్ 6th, ఓకినవా జూన్ 12th, ఒసాకా జూలై 12th మరియు నగోయా ఆగస్ట్ 8th మరియు యోకోహవా 12th సెప్టెంబర్ ఇలా డిఫరెంట్ డేట్స్లో బియర్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ ఎంటైర్ జపాన్ కంట్రీ ఒకే రోజు మాత్రం సెలబ్రేట్ చేసుకోదు. ఎవ్రీ ఇయర్ జర్మనీ కంట్రీ వరల్డ్స్ బిగ్గెస్ట్ బియర్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తుంది. అర్త్ నుండి 550 లైట్ ఇయర్ డిస్టెన్స్లో యాండరీస్ అనే బ్రైటెస్ట్ స్టార్ ఉంది. దీన్ని 1819 ఇయర్లో జోహన్ టాబియస్ అనే ఆస్ట్రేలియన్ ఆస్ట్రోనాట్ డిస్కవర్ చేశాడు. మన సోలార్ సిస్టమ్ బాస్ సన్తో కంపేర్ చేస్తే ఈ యాండరీస్ స్టార్ 18 టైమ్స్ లార్జ్ సైజులో ఉంటుంది. అంతేకాదు, ఈ యాండరీస్ స్టార్ సన్ కంటే 10,000 టైమ్స్ బ్రైట్నెస్తో లైట్ని ఎమిట్ చేస్తుంది. సన్ రేడియస్తో కంపేర్ చేస్తే ఈ యాండరీస్ స్టార్ రేడియస్ 850 టైమ్స్ ఉంటుంది. ఈ యాండరీస్ స్టార్ ఏజ్ 12 మిలియన్ ఇయర్స్. కానీ సన్ సర్ఫేస్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే ఈ యాండరీస్ స్టార్ సర్ఫేస్ పైన హాఫ్ టెంపరేచర్ మాత్రమే ఉంటుంది. సన్ సర్ఫేస్ టెంపరేచర్ 6,000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే యాండరీస్ స్టార్ సర్ఫేస్ టెంపరేచర్ 3,000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మాత్రమే. ఈ యాండరీస్ స్టార్లో ఉండే ఫ్యూయల్స్ హైడ్రోజన్ అండ్ హీలియం చాలా త్వరగా బర్న్ అవడం వల్ల ఇంకా కొన్ని మిలియన్ ఇయర్స్ మాత్రమే ఈ స్టార్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పటికే ఈ స్టార్ లైఫ్ స్పాన్ ఎండింగ్కి చేరిపోయింది. కొన్ని మిలియన్ ఇయర్స్లో ఈ స్టార్ సూపర్నోవా స్టేజ్కి చేరుకుని బ్లాక్ హోల్గా చేంజ్ అయిపోతుంది. మన హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయని అడిగితే 206 బోన్స్ అని చిన్నపిల్లడు కూడా చెప్పేస్తాడు. ఈ బోన్స్లో మెజారిటీ బోన్స్ ఎక్కడున్నాయో తెలుసా? హ్యూమన్ అడల్ట్స్కి 25% ఆఫ్ బోన్స్ ఫీట్లోనే ఉన్నాయి. మన హ్యూమన్ బాడీ మొత్తంలో 20-25% జాయింట్స్ ఒక్క ఫీట్లోనే ఉన్నాయి. హ్యూమన్ బాడీలో ఈచ్ ఫీట్కి 33 జాయింట్స్ ఉంటాయి. హ్యూమన్ బాడీ మొత్తం 250-300 జాయింట్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ హైట్ నుండి, అంటే హైయెస్ట్ మౌంటైన్స్ అండ్ హిల్స్ నుండి
వాటర్ నిటారుగా గ్రౌండ్ లెవెల్కి ఫ్లో అవ్వడాన్ని వాటర్ ఫాల్స్ అంటారు. వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే విక్టోరియా వాటర్ ఫాల్స్, నయాగరా వాటర్ ఫాల్స్ అండ్ ఏంజల్ వాటర్ ఫాల్స్ మనకు గుర్తొస్తాయి. కానీ మీరు సర్ప్రైజ్ అయ్యే వరల్డ్స్ హైయెస్ట్ అండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఎక్కడుందో తెలుసా? అండర్ వాటర్లో ఉంది. ఎర్లీ 1870 ఇయర్స్ టైంలో ఓషనోగ్రఫర్స్ డెన్మార్క్ స్ట్రైట్లో అండర్ వాటర్ ఫాల్స్ని డిస్కవర్ చేశారు. ఈ డెన్మార్క్ స్ట్రైట్ ఐస్లాండ్ కంట్రీని మరియు గ్రీన్లాండ్ని సపరేట్ చేస్తుంది. ఈ ప్లేస్లో నార్డిక్ అనే కోల్డ్ వాటర్ సీ మరియు ఇర్మింజర్ అనే వార్మ్ వాటర్ సీ ఒకే చోట మీట్ అవుతాయి. వార్మ్ వాటర్ కంటే కోల్డ్ వాటర్ ఎక్కువ డెన్సిటీ మరియు హెవీగా ఉండడం వల్ల కోల్డ్ వాటర్ వార్మ్ వాటర్లోకి సింక్ అయిపోతాయి. నార్డిక్ సీలో ఉండే కోల్డ్ వాటర్ ఇర్మింజర్ సీలో ఉండే వార్మ్ వాటర్తో మీట్ అవ్వడం వల్ల కోల్డ్ వాటర్ వార్మ్ వాటర్లో సింక్ అయ్యి ఓషన్స్లో ఉండే అండర్ వాటర్ హిల్స్ నుండి కోల్డ్ వాటర్ 11,500 ఫీట్స్ హైట్ నుండి ఓషన్ ఫ్లోర్స్లోకి డ్రాప్ అవుతుంది. డెన్మార్క్ స్ట్రైట్లో ఉన్న ఈ అండర్ వాటర్ ఫాల్స్ నుండి ఓషన్ ఫ్లోర్స్లోకి ఒక్క సెకండ్కి 5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ నయాగరా వాటర్ ఫాల్స్లో వాటర్ ఫ్లో 2407 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ మాత్రమే ఉంటుంది. అంటే నయాగరా వాటర్ ఫాల్స్ వాటర్ ఫ్లో కంటే ఈ డెన్మార్క్ స్ట్రైట్ అండర్ వాటర్ ఫ్లోయే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వరల్డ్స్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఏంజల్ వాటర్ ఫాల్స్ కంటే ఈ అండర్ వాటర్ ఫాల్స్ హైటే ఎక్కువ. ఏంజల్ వాటర్ ఫాల్స్ 979 మీటర్స్ హైట్లో ఉంటే ఈ అండర్ వాటర్ ఫాల్స్ 3500 మీటర్స్ హైట్లో ఉంది. ఇలాంటి న్యాచురల్ వండర్స్ ఓషన్స్లో చాలానే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు హ్యూమన్ ఓషన్స్ని 20% మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాడు. KFC మరియు మెక్డొనాల్డ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ లోగోస్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్స్ మ్యాక్సిమం ఈ లోగోస్లో రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ని యూజ్ చేస్తాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్స్ ఈ 2 కలర్స్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తాయో తెలుసా? దీంట్లో ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. రెడ్ కలర్ మరియు ఎల్లో కలర్స్ సైకలాజికల్గా హ్యూమన్ యొక్క హంగర్ అంటే ఆకలిని స్టిమ్యులేట్ చేస్తాయి. అందుకే ఈ 2 కలర్స్ని ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. స్పేస్లో ఉన్నప్పుడు యాస్ట్రోనాట్స్ బాడీ హైట్ 3% గ్రో అవుతుంది. యాస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళి కొన్ని మంత్స్ తర్వాత తిరిగి అర్త్ పైకి వస్తారు. యాస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రీసెర్చ్లు చేస్తూ మైక్రోగ్రావిటీలో సర్వే అవుతారు. ఎర్త్ పైన గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేసిన యాస్ట్రోనాట్స్ బాడీ స్పేస్ మైక్రోగ్రావిటీలో కొన్ని మంత్స్ ఉండటం వల్ల యాస్ట్రోనాట్స్ యొక్క స్పైనల్ ఎక్స్పెండ్ అవుతుంది. దీనివల్ల యాస్ట్రోనాట్స్ 3% హైట్ గ్రో అవుతాడు. కొన్ని మంత్స్ తర్వాత ఎర్త్ పైకి తిరిగి వచ్చిన యాస్ట్రోనాట్స్ బాడీ హైట్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. స్పేస్ నుండి ఎర్త్కి తిరిగి వచ్చిన యాస్ట్రోనాట్స్ ఇలా బాడీ ఎక్స్పెండ్ మరియు నార్మల్ స్టేజ్కి రావడం వల్ల బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది హనీ. ఈ స్వీటెస్ట్ ఫుడ్ స్పెషాలిటీ ఏంటంటే హనీని మనం కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకుని స్టోర్ చేయగలిగితే హనీ స్పాయిల్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయొచ్చు. హనీని హీట్ చేసి ఎటువంటి మాయిశ్చర్ అబ్జర్వ్ చేయకుండా ప్రాపర్గా సీల్ చేసి స్టోర్ చేయగలిగితే కొన్ని ఇయర్స్ వరకు హనీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. 3000 ఇయర్స్కి చెందిన యాన్షియంట్ ఈజిప్టియన్ సమాధుల్లో స్టోర్ చేసిన హనీ ఎప్పటికీ స్పాయిల్ అవ్వకుండా టేస్ట్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఎందుకు హనీ ఇన్ని ఇయర్స్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది? హనీ బీస్ ఈ హనీని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి? తేనెటీగలు హనీ ప్రొడక్షన్ ఫస్ట్ ప్లాంట్ నెక్టర్స్ నుండి స్టార్ట్ చేస్తాయి. ప్లాంట్ నెక్టర్స్ అంటే ప్లాంట్ ఫ్లవర్లో ప్రొడ్యూస్ అయ్యే షుగర్ రిచ్ లిక్విడ్స్. ఈ ప్లాంట్ నెక్టర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షుగర్స్, ప్రోటీన్స్ అండ్ వాటర్ మరియు అదర్ కాంపోనెంట్స్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ ప్లాంట్ నెక్టర్లో ఉండే కాంపోనెంట్స్లో సుక్రోజ్ అనే షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ సుక్రోజ్ షుగర్ ఎగ్జాక్ట్గా మనం డైలీ కిచెన్లో యూజ్ చేసే షుగర్ టేస్ట్లో ఉంటుంది. హనీ బీస్ ఫ్లవర్స్ నుండి కలెక్ట్ చేసిన ఈ నెక్టర్ని హనీ స్టమక్లో స్టోర్ చేస్తుంది. ఈ హనీ స్టమక్ నార్మల్ స్టమక్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈ హనీ స్టమక్లో ఉన్న ఈ నెక్టర్ ఈ స్టమక్లో ఉన్న ఎంజైమ్స్తో రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఎంజైమ్స్ నెక్టర్లో ఉన్న సుక్రోజ్ షుగర్ని గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ షుగర్గా బ్రేక్ డౌన్ చేస్తాయి. ఈ తేనెటీగలు హనీ ప్రొడక్షన్ ఒకదానికొకటి కోఆర్డినేషన్తో చేస్తాయి. ఒక హనీ బీ ప్లాంట్ నెక్టర్ని కలెక్ట్ చేసి బీ హౌస్లో స్టోర్ చేస్తే వేరొక హనీ బీ ఈ నెక్టర్ని గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా బ్రేక్ చేసి హనీ ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ప్లాంట్ నెక్టర్లో కొంత % సుక్రోజ్ షుగర్ని మిగిల్చి మిగిలిన నెక్టర్ని గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ షుగర్గా బ్రేక్ డౌన్ చేసి బీ హౌస్లో స్టోర్ చేస్తుంది. అసలు ఇంపార్టెంట్ హనీ ప్రొడక్షన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా బ్రేక్ డౌన్ అయిన ఈ నెక్టర్లో 70% వాటర్ ఉంటుంది. హనీ బీస్ తమ వింగ్స్ని ఫ్యాన్స్లో యూజ్ చేసి ఈ 70% వాటర్ని 17% వచ్చే వరకు ఎవాపరేట్ చేస్తాయి. ఫైనల్గా వాటర్ కంటెంట్ని 17%కి డ్రాప్ చేస్తాయి. హనీలో వాటర్ కంటెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది.
17% వాటర్ కాంబినేషన్లో ఉన్న హనీలో బ్యాక్టీరియా అండ్ ఫంగస్లు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అందుకే హీట్ చేసి స్టోర్ చేస్తే కొన్ని 100 years వరకు హనీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాదు హనీలో ఎసిడిటీ ఎక్కువగా ఉండడం మరియు pH వాల్యూ 4 ఉండడం హనీని స్పాయిల్ అవ్వకుండా చేస్తాయి. బ్రోకోలీ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ వెజిటేబుల్. మనం తినే వెజిటేబుల్స్లో బ్రోకోలీస్ కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపిస్తాయి. ఇప్పుడు గ్రో అవుతున్న బ్రోకోలీ బ్రీడ్స్ అన్నీ హ్యూమన్ ఇన్నోవేట్ చేసినవే. ఈ బ్రోకోలీస్ న్యాచురల్గా గ్రో అయిన వెజిటేబుల్స్ కావు. బ్రోకోలీస్ మ్యాన్ మేడ్ వెజిటేబుల్స్. 2000 years బ్యాక్ వీటిని ఇటాలియన్ ఫార్మర్స్ డెవలప్ చేశారు. ఇటాలియన్ ఫార్మర్స్ ఈ బ్రోకోలీస్ బ్రీడ్స్ని వైల్డ్ క్యాబేజ్ బ్రీడ్స్ నుండి డెవలప్ చేశారు. మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఫిష్ని సెలెక్ట్ చేసి దాన్ని ఇంట్లో కర్రీ చేసుకుని తినేస్తాం. ఈ ఫిష్ కర్రీ మేకింగ్ ప్రాసెస్లో ఫిష్ టాప్ లేయర్ని క్లీన్ చేయడానికి ఒక బండకేసి గట్టిగా రుద్దుతాం. ఈ ప్రాసెస్లో ఫిష్ టాప్ లేయర్ చిన్న చిన్న లేయర్స్ అండ్ పీసెస్ ఫామ్లో రిమూవ్ అవుతుంది. ఫిష్ స్కిన్లో ఈ చిన్న చిన్న లేయర్స్ని ఫిష్ స్కేల్స్ అంటారు. మనమైతే ఈ ఫిష్ స్కేల్స్ని డస్ట్బిన్లో పడేస్తాం, కానీ ఈ ఫిష్ స్కేల్స్ని లేడీస్ యూస్ చేసే కొన్ని లిప్స్టిక్స్లో లిప్స్టిక్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీస్ లిప్స్టిక్ షైనింగ్ అపీరెన్స్ కోసం యూస్ చేస్తాయి. ఉమెన్స్ యూస్ చేసే లిప్స్టిక్స్లో సిల్వరీ స్టఫ్ ఉంటుంది. ఈ సిల్వరీ స్టఫ్ అపీరెన్స్ ఈ ఫిష్ స్కేల్స్ని యాడ్ చేయడం వల్లే వస్తుంది. ఒక్క లిప్స్టిక్లోనే కాకుండా ఈ ఫిష్ స్కేల్స్ని నెయిల్ పాలిష్ మరియు సిరామిక్ గ్లేస్ అండ్ కార్ పెయింటింగ్ ఇండస్ట్రీస్లో కూడా యూస్ చేస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.